వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద ఒక పెద్ద వివాదం చెలరేగి రకరకాలైనటువంటి ఆరోపణలు పరస్పరంగా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఏమిటి తిరుమల లడ్డు ఏమిటి, నిజంగా ఇందులో కల్తీ జరిగేటువంటి అవకాశం ఉందా, ఉంటే ఏ మేరకు ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అదే గనక జరిగితే ప్రపంచంలో ఒక కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి ఎంత అపప్రద, ఎంత అప్రదిష్ట, ఎంత అపవిత్రం అయినట్టు లెక్క కూడా అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంతకంటే ముందు అసలు జరిగిందేంటి అనే దానికి ముందు కొంత మీరు ఓపిక బట్టి ఈ వీడియోని గనక పూర్తిగా విన్నట్టయితే దీన్ని మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మతాలకు అతీతంగా, అది కూడా కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి అంటున్నారు కాదు. ఇది ఒక ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కైంకర్యం కూడా స్వామివారికే అని అంటారు. అందుకని అసలు ఏం జరిగిందనే దానికంటే ముందు ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం ముందు ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ఇది ఎప్పుడు మొదలైందంటే 1715 ఆగస్టు 2న ప్రారంభమైంది ఈ లడ్డూ ప్రసాదం అనేది. అది అక్కడ వంటగదిలో లడ్డూలను తయారు చేసేటువంటి ప్రక్రియ కొండ మీద. ఆ విధంగా అసలు ఈ లడ్డూకి ఒక విశిష్టత అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇది ఎలా చేస్తారు? శనగపిండి, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, పంచదార, మిఠాయి, ఎండు ద్రాక్ష, ఇవన్నీ కూడా అందులో ఉండేటువంటి పదార్థాలు ప్రధానంగా. ఇవన్నీ కూడా చాలా స్వచ్ఛంగా సేకరిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణ లోపల ఉండేటువంటి లడ్డూ పోటులో ఈ లడ్డూల్ని తయారు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు రోజుకి సగటున 2.8 లక్షల లడ్డూల్ని పోటులో తయారు చేస్తుంటారు. ప్రస్తుతం పోటుకి 8 లక్షల లడ్డూలను తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది అనేటువంటిది తెలుస్తున్నటువంటి మాట. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రోజు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడానికి 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల చక్కెర, 7 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 300 నుంచి 500 లీటర్ల నెయ్యి, 500 లీటర్ల చక్కెర మిఠాయి, ఇవన్నీ కూడా ఇందులో, తర్వాత 540 కిలోల ఎండు ద్రాక్ష, ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన లడ్డూ తయారీకి కావాల్సినటువంటివి. అయితే లడ్డూలు 3 రకాలు. ప్రోక్తం లడ్డు ఆలయాన్ని సందర్శించేటువంటి సాధారణ యాత్రికులందరికీ కూడా ఈ లడ్డు క్రమంగా పంపిణీ చేస్తుంటారు. అదేవిధంగా ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది. అంటే 60 నుంచి 75 గ్రాముల బరువు ఉంటుంది. ఈ లడ్డూలని పెద్ద ఎత్తున తయారు చేస్తుంటారు. ఆస్థానం లడ్డూని అని ఉంటుంది. అది ప్రత్యేక పండుగ సందర్భాల్లో మాత్రమే తయారు చేస్తారు. అంటే భారత రాష్ట్రపతి వంటి అత్యున్నతమైనటువంటి అతిథులకి ఈ లడ్డూలు పంపిణీ చేస్తారు. ఇది పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. 750 గ్రాముల బరువు ఉంటుంది. ఇది ఎక్కువగా జీడిపప్పు, బాదం, కుంకుమ పువ్వు వీటితో కలిపి తయారు చేస్తుంటారు. ఇక కళ్యాణోత్సవం లడ్డు, ఇది చాలా పాపులర్. కళ్యాణోత్సవం లడ్డూని కళ్యాణోత్సవం మరియు కొన్ని ఆర్జిత సేవకాల్లో పాల్గొనేటువంటి భక్తులకి ఈ కళ్యాణ లడ్డు ఇస్తారు. ఇది కూడా పెద్ద సైజులోనే ఉంటుంది. దీనికి విపరీతమైనటువంటి డిమాండ్. ప్రోక్తం లడ్డుతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ సంఖ్యలో తయారు చేస్తుంటారు. టీటీడీ చేసేటువంటి అధునాతన ప్యాకేజింగ్ సిస్టంతో ఈ లడ్డు షెల్ఫ్ లైఫ్ దాదాపుగా 15 రోజుల పాటు వరకు కూడా పాడవకుండా ఉంటుందని చెప్తున్నారు. ఆటోమేషన్, ఒక పరిశుభ్రంగా చాలా రుచికరంగా ఈ లడ్డూల్ని తయారు చేయడానికి టీటీడీ ఒక ఆటోమేషన్ ప్రక్రియని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. పోటులో 3 రకాల కన్వేయర్ బెల్టులు ఉంటాయి. ఇవి పోటు లోపల పదార్థాలన్నిటినీ కూడా, అంటే ఎవరు ముట్టుకోకుండా చేయకుండా స్వచ్ఛంగా చాలా వేగంగా తీసుకెళ్లేటువంటి ఏర్పాటు. విక్రయ కౌంటర్ల దాకా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ 3 కన్వేయర్ బెల్టులు 2007లో ఒకటి ఇన్స్టాల్ చేశారు. మొదటిది లడ్డూలను బదిలీ చేయడానికి. తదనంతర కాలంలో 2010లో ఇంకొకటి చేశారు. ఈ విధంగా తర్వాత దీన్ని రెండింటిని కూడా సైమల్టేనియస్ గా తీసుకెళ్లడానికి 2014లో ఇంకొక కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది. ఇలా ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా వేగంగా తయారవడానికి చేసినటువంటి ఏర్పాటు. తర్వాత గతంలో ఇది వండడానికి, లడ్డూలు తయారు చేయడానికి ఏంటంటే కేవలం నిప్పుని, అంటే కట్టె పుల్లలతో మాత్రమే దీన్ని తయారు చేసేవారు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే కాలక్రమంలో ఇది మారిన తర్వాత
మనకి తెలుసు కదా, ఇంత పెద్ద మొత్తంలో పొల్యూషన్ అనేటువంటి దాన్ని చేయటం కోసమని దాన్ని కంట్రోల్ చేసి ఆ కలప స్థానంలో ఈ 1984లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లని ఎంటర్ చేసేసి, కాబట్టి తర్వాత వీటిని సరిగ్గా నిల్వ చేస్తే లడ్డూలు పాడైపోవటం అనేటువంటిది ఉండదు. 15 రోజుల వరకు కూడా ఈ లడ్డూలు ఉంటాయి. తిరుపతి లడ్డూలు బ్లాక్ మార్కెటింగ్ని నిరోధించేందుకు 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం నమోదు చేసుకుంది. 2009లో ఇది జిఐ చట్టం 1999 ప్రకారంగా ఆహార పదార్థాల కేటగిరీకి సంబంధించి తిరుపతి లడ్డు పేటెంట్ హక్కులు కూడా పొందింది. దీనివల్ల ఇతరులు అదే పేరుతో ఈ స్వీట్ని తయారు చేయడానికి కుదరదు, ఆ పేరు పెట్టడానికి కూడా అస్సలు కుదరదు, అది చట్టరీత్యా నేరం. 2017లో ఈ వంటకాల సిరీస్ లో భాగంగా తిరుపతి లడ్డూని గుర్తు చేసేటువంటి పోస్టల్ స్టాంపుని కూడా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసిద్ధి చెందినటువంటి ఈ లడ్డూల ప్రసాదాలకి నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేయటం అనేటువంటిది జరిగేది. అయితే ఇది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఏంటంటే ఇక మేము చేయమని చెప్పని ఒక దశలో ప్రకటించారు. దాంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఎందుకు వీళ్ళు అన్నారు అంటే, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధర విషయంలో రాజీ పడదు, అందుకని లడ్డూల టెండర్ ప్రక్రియలో మేము పాల్గొనడం లేదని వాళ్ళంతటా వాళ్లే డ్రాప్ అయ్యారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తయారీకి నందిని నెయ్యి వాడటం లేదనేటువంటి వార్తల మీద రకరకాలైనటువంటి కథలు కథనాలన్నీ వచ్చాయి. టీటీడీ అధికారి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గత 20 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే నెయ్యి సరఫరా చేసిందని కూడా చెప్పారు. కేఎంఎఫ్ తన నందిని పాల విక్రయ ధరలను లీటర్కు 3 రూపాయలు పెంచాలనేటువంటి ప్రతిపాదన రావటం, కర్ణాటక మంత్రివర్గం జూలై 27 నుంచి దానికి ఓకే చెప్పటం, ఆగస్టు నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందని చెప్పటం, ఇవన్నీ కూడా అక్కడ ఎలక్షన్ల వ్యవహారాలు దానికి సంబంధించి అవి ఇవన్నీ జరిగాయి. తర్వాత గుజరాత్కి చెందిన డైరీ కోఆపరేటివ్ అమూల్ కర్ణాటక మార్కెట్లో కూడా ప్రవేశిస్తామని చెప్పని అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలుగా వీటన్నిటిని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఇవన్నీ వాళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి. కానీ స్వామివారి లడ్డు తయారీకి సంబంధించినంత వరకు ఏంటంటే కేవలం ఒక్కళ్ళు సప్లై చేస్తే సరిపోదు, ఇదంతా కూడా ఒక టెండర్ ప్రక్రియలో జరుగుతుంది. అయితే మరి సుబ్బారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఒక పాయింట్ చెప్పారు. ఏమిటి అన్నట్లయితే, నైవేద్యాల తయారీకి మేము ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి కూడా తెప్పిస్తున్నాం, టెండర్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేయడం అనేటువంటిది టీటీడీ విధానమే, కానీ నాణ్యమైనటువంటి ఆవు నెయ్యిని మేము సరఫరా చేస్తామని చెప్పని ఒక డోనర్, ఒక స్వచ్ఛందంగా ఆయన స్వామివారి భక్తులు ఆయన ఏం చేశారంటే, రాజస్థాన్లోని గోశాల నుంచి తెప్పించడానికి ఒక డోనర్ ముందుకొచ్చారు అని చెప్పి అన్నప్పుడు గుజరాత్ నుంచి టీటీడీ గోశాలకి 500 దేశీయ ఆవులను కూడా వారు తెప్పించారు. ఆవు నెయ్యికి ఈ ఆవు నెయ్యి టెస్టింగ్ కి వీటికి సంబంధించి మైసూర్లో ఉన్నటువంటి CFSTRI సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి దీన్ని ఒక ల్యాబ్ అనేటువంటిది ఉంటుంది. టీటీడీ ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగా పాతదైపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది, కాబట్టి అక్కడి నుంచి ఒక టెక్నీషియన్ కూడా తీసుకొచ్చి మేము వీటన్నిటిని కూడా చేస్తున్నాం. బాగోలేదు, ఎక్కడైనా తేడా ఉంది, కల్తీ ఉంది అన్నప్పుడు అనేక సార్లు తిప్పి పంపించడం జరిగింది, అలా 10 సార్లు జరిగింది అని చెప్పని వారే స్వయంగా చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో రోజు సరఫరా అయ్యేటువంటి దీంట్లో కొంత ఎక్కడైనా తేడాలు వచ్చినప్పుడు దానికి విజిలెన్స్ ఉంటుంది, టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుండేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రసాదం లడ్డూకి సంబంధించినంత. అయితే దీన్ని గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈవోగా నియమితులైనటువంటి శ్యామలరావు గారు, సరే ఇప్పటికీ అన్నింటిలోనూ వార్తలు వచ్చాయి, ఆయన ఏమన్నారు, ఒక అవుట్ ఆఫ్ 10 ట్యాంకర్స్ అనుకుంటాను, 10 ట్యాంకర్లకు సంబంధించిన దాంట్లో 2 ట్యాంకర్లలో కొంత ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఇంగ్రీడియంట్స్ ఏవో కొంత మిక్స్ అయినట్టుగా కల్తీ జరిగినట్టు తెలిసింది, వాటిని వెంటనే తిప్పి పంపించామన్నారు. ఇదంతా కూడా అక్కడ జరిగేటువంటి టెస్టింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఇదే తప్ప అదేం పెద్ద ఇది కాదు. అయితే ఇది
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రక్రియ. అంటే ఏమవుతుంది, ఆయన టిటిడి ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు రాజీనామా చేశారు, చైర్మన్ వీళ్ళంతా, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా. తర్వాత వాళ్ళు తీసుకున్నారు బాధ్యత తీసుకున్న తర్వాత దాదాపు రోజు సరఫరా అయ్యేటువంటి ఈ ట్యాంకర్లలో ఈ కల్తీ అనేది వచ్చిందంటే అది ఎవరి ఆధ్వర్యంలో జరిగినట్టు లెక్క, టిటిడి ప్రభుత్వంలో జరిగింది జూలైలో. ఆ విషయాన్ని ఆ ఈవోనే ఆయన ప్రకటించారు. ఇదంతా కూడా రెగ్యులర్ అక్కడ జరిగేటువంటి ప్రాసెస్. కానీ చంద్రబాబు నాయుడు గారు అత్యంత దారుణాతి దారుణంగా, అంటే నిజానికి వెంకటేశ్వర స్వామి భక్తులకి, హిందువులు కాదు వెంకటేశ్వర స్వామి భక్తులకి ఆ మాటలు కర్ణ కఠోరంగా వినడానికే గోవిందా గోవిందా అనుకునేటువంటి విధంగా ఆయన చేసినటువంటి మాటలు చూస్తే ఇది నిజమేనా అని చెప్పానంటే స్వామివారి ప్రసాదం ఎంత అపవిత్రమైపోయిందని ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం ఇది. భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడినటువంటి అంశం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే టిటిడికి చైర్మన్ గా చేసినటువంటి సుబ్బారెడ్డి గారిని ఆయన్ని మీరు ఎవరైనా ఒకసారి కలిసి మీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆయన టక్కన చెప్పేటువంటి సమాధానం, ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తున్నాం అంతే తప్ప ఏదో ఆయనకు ఏదో ఫేవరబుల్ గా కాదు, అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గానే నేను మాట్లాడుతున్నా. ఆనందకరమైనటువంటి రోజులు ఏమున్నాయి అని అంటే, నేను టిటిడి చైర్మన్ గా చేయటమే నా జీవితంలో నాకు ఆనందకరమైన అంశం అని ఆయన. అదే విధంగా ఆయన శ్రీమతి, చాలా మందికి తెలుసో తెలియదో కానీ ఆవిడ అత్యంత భక్తురాలు, వెంకటేశ్వర స్వామికి విపరీతమైనటువంటి విశేషమైనటువంటి భక్తురాలు. అంతేకాకుండా సాహిత్యం పట్ల, ఆధ్యాత్మిక సాహిత్యం పట్ల ఆమెకు ఉన్నటువంటి ఒక ఆ ప్రవేశం అనాలో, అనుభవం అనాలో, లేదంటే కమాండ్ అనాలో తెలియదు కానీ చాలా మందికి తెలియదు, అత్యద్భుతమైనటువంటి ఒక సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం పట్ల ఆవిడకి లోతైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి భక్తురాలు, సాదాసీదా భక్తురాలు కాదు ఆవిడ. సో ఆ దంపతులు ఇద్దరికీ కూడా వాళ్ళ జీవితంలో చాలా ఆనందకరమైనటువంటి రోజులు ఏవి అని వాళ్ళని అడిగితే వెంటనే వాళ్ళు తడుముకోకుండా చెప్పేటువంటి జవాబు, స్వామివారి కైంకర్యానికి చైర్మన్గా నేను అంకితం అవడం అని చెప్పని సుబ్బారెడ్డి గారు చెప్తే, ఆయన పుణ్యం అంట, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట. ఎందుకంటే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చైర్మన్ అవడానికి ముందు కూడా ఆయన తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆయన పక్కన కూర్చొని ఉండేది ఈవిడ. అంటే ఆ పూజా కార్యక్రమాల్లో అంత తన్మయత్వంతో ఆవిడ పాల్గొనేదన్నమాట. అంతటి భక్తురాలు, ప్రగాఢమైనటువంటి భక్తురాలు. తర్వాత సంస్కారం, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మిక చింతన, వీటన్నిటికీ కూడా ఒక అంకిత భావంతో ఉండేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి శ్రీమతి అని. అటువంటి వాళ్ళిద్దరూ కూడా. అలాంటిది ఇక మరి చంద్రబాబు నాయుడు గారి విషయానికి కూడా వద్దాం. చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి కూడా, అంటే ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారు కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తురాలు. ఆ విషయంలో కించిత్ సందేహం లేదు. అయితే ఆవిడ వల్లే నిజానికి చాలా మంది ఏమనుకుంటారంటే, ఆమె వెంకటేశ్వర స్వామిని విశ్వసించటం, ఆమె వెంకటేశ్వర స్వామికి చేసిన పూజల వల్లే ఆ రోజున అలిపిరి సంఘటనలో కూడా ఆయన ఆ ప్రమాదానికి గురై దాని నుంచి బయటపడ్డాడని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, తర్వాత వారి అభిమానులు వాళ్ళందరూ కూడా ఈ విషయమే చెప్పుకుంటూ ఉంటారు. అంటే అంతటి ప్రగాఢమైనటువంటి భక్తి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పూర్తి మెటీరియలిస్ట్ అనేటువంటిది అందరికీ తెలుసు. ఆయన అవసరమైతే ఆయన ఎప్పటికీ దీనికైనా మారుతారు తప్ప ఇది కాదు. ఆ విషయాలన్నీ అలా ఉంచితే, ఇక వ్యవహారాలకు సంబంధించి, కట్టుబాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే టీటీడీకి ప్రభుత్వాలు మారాయి, అనేక మంది చైర్మన్లు మారారు. వాళ్ళేదో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో పరస్పరం విమర్శలు చేసుకునేవారు. అంతే తప్ప ఎప్పుడు కూడా ఆ పదవులు అయిపోయిన తర్వాత కానీ, ప్రభుత్వాలు మారిన తర్వాత కానీ, వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కానీ, వారి సంబోధనల్లో కానీ, మర్యాదల్లో కానీ, పలకరింపుల్లో కానీ ఎప్పుడు కూడా ఒక తేడా అనేటువంటిది ఉండేది కదా. ఇది మన సంస్కారం. ఇది ఈ సమాజంలో అత్యంత ఆవశ్యకమైనటువంటి వ్యవహారం. కానీ ఏమైందంటే దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ వెంజన్స్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు అనేటువంటిది ప్రారంభించిన తర్వాత పార్టీల్లో
ప్రత్యర్థులు లేరు, కేవలం శత్రువులుగానే తయారైనటువంటి పరిస్థితి ఉంది. అది అలా ఉంచినట్లయితే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చి, అదే గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఇలా చూడలేదు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో చూడలే. మరి ఆయన మైండ్ సెట్ ఎందుకు ఇలా ప్రతీకారేచ్ఛతో ఎందుకు ఆయన రగిలిపోతున్నారో తెలియదు. వాస్తవానికి ఏంటి, అద్భుతమైనటువంటి మెజారిటీతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కూటమి ప్రభుత్వాన్ని. వేరికే కూటమి ప్రభుత్వం, అందులో మాట్లాడేటువంటి మిగతా పార్టీ వాళ్ళే ఎవరూ లేరు. తను ఎంత అంటే అంత చూసాం. మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఆహా ఆయన ఇంద్రుడు చంద్రుడు మహానుభావుడు అభో అమోఘం అద్భుతం అంటూ ఏ రకంగా పొగడతలతో ముంచెత్తారో కూడా చూసాం. కాబట్టి తన మాటకి ఏమి ఎదురు లేదు, అంత మెజారిటీ వచ్చింది, ఆయన పరిపాలన చేసుకోవచ్చు. కానీ ఆయన ప్రతీకారేచ్ఛతో ఎంతగా రగిలిపోతున్నారనడానికి క్రొనలాజికల్గా ఈ సంఘటనలు కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయాడు. ఓడిపోయినా సరే మళ్ళీ లేవకుండా తొక్కి పడేయాలనేటువంటి దీంతో అధికారంలో రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ మీద ప్రతీకార దాడులు, హింసాకాండ ఇవన్నీ కూడా ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి. తర్వాత తనకున్నటువంటి మీడియా బలంతో కానీ ఇంకో రకంగా కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విపరీతమైనటువంటి వ్యతిరేక కథలు కథనాలు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సాగుతున్న పరిస్థితి. తర్వాత చాలా నిశితంగా ఏ కేసుల్లో ఎట్లా బలంగా ఇరికించాలనే దాని మీద ఒక గ్రూప్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి. అది అలా ఉంటే పార్టీ ఆఫీస్ని వైసీపీ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్యాలయాన్ని మొత్తం కూల్చి అవతల పడేశారు. పార్టీ కార్యాలయాన్ని కూల్చడం కాదు, ఆయనకు అంతటితో ఆయన సంతృప్తి చెందారు. ఆ పార్టీ వైసీపీ పార్టీ మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులను కూడా పూర్తిగా తొక్కి పడేయాలనేటువంటిదే లక్ష్యం. అందులో భాగంగానే, ఎందుకంటే దీనికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు, దానిలో భాగంగానే ఆ పార్టీ మూల స్తంభాలుగా ఉన్నటువంటి మన విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి ఎంత దారుణమైనటువంటి సంఘటన ముడిపెట్టి ఎంత స్థాయిలో అల్లరి చేశారో చూసాం. అది ఒక అటు ఇది. సెకండ్ ప్లేస్ కి వచ్చినప్పుడు ఇంకొక పర్సన్ ఎవరు అన్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డిని బలంగా లేవకుండా ఏ రకంగా ఇరికించాలి. ఒకవైపు మీడియా ద్వారా ఇదంతా ఆయనే చేశాడు అనేటువంటి పార్టీలో వైసీపీ వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు అన్నదాన్ని గోరంతలు కొండంతలు చేసి ఫోకస్ చేస్తా ఒకవైపు అల్లరి చేస్తూనే కేసుల్లో కూడా ఇరికించాలి. ఈ ఒక వంటకం, ఒక కట్టు కథ ఒకటి ఉంది, ఇది మన సిపిఐ కామ్రేడ్ నారాయణ గారు చెప్పినట్టుగా ఆ బోట్లతో కృష్ణా అనేది గుద్దించేయాలనేటువంటి దాన్ని అతి దారుణంగా ఆయన కథ అల్లుతున్నాడు. ఇది కరెక్ట్గా దాంట్లో ఏ రకంగానైనా ఇన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని ఫిక్స్ చేయొచ్చా? కాదు అన్నట్లయితే ఈ జత్వాని అనేటువంటి ఒక నటీమణిని తీసుకొచ్చి హడావిడి చేస్తున్నారు, ఇందులో ఇరికిద్దామా, ఎందులో కరెక్ట్గా ఇరికించాలి అనే దాని మీద అటు ఒకవైపు వర్క్ జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఇంకొక ఇద్దరు మనుషులు, మన సుబ్బారెడ్డి గారు, తర్వాత బొత్స సత్యనారాయణ గారు. సరే, బొత్స సత్యనారాయణ గారిని ఓడించాలనుకుంటే అది కుదరలేదు కాబట్టి నిదానంగా చూసుకుందాం అని చెప్పని అలా ఉంచినటువంటి పరిస్థితి. ఆ విజయనగరం జిల్లాకి అటు ఫోకస్ చేసుకుంటా అక్కడ ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగిలింది సుబ్బారెడ్డి గారిని గట్టిగా కొట్టాలి దెబ్బ అన్నట్లయితే ఈయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏమేం జరిగినాయి ఏమిటి అనేటువంటి దాని మీద అక్కడ గతంలో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మీద, మరి కొద్దిమంది అధికారుల మీద, వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి అనేటువంటిది ఒక విశ్వసనీయ సమాచారం. మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ, జర్నలిస్ట్ మిత్రులే కానీ, ఇంకా కొన్ని వర్గాల వారు కానీ చెప్పింది ఏంటంటే, మీరు డాడ్జ్ చేయండి, వెతకండి, శోధించండి, పరిశోధించండి, మొత్తం ఏ డైమెన్షన్లోనైనా చూడండి అనేటువంటి దాని మీద అక్కడ జరుగుతున్న పరిస్థితి. ఆ రకంగా పైకి లేవకుండా కొట్టాలంటే అక్కడ స్కాండల్స్ ఏంటనేది మీరు తీసుకోవాలని. చివరికి ఏమైంది, శ్యామలరావు గారు ఆయన ఒక 2 ట్యాంకర్స్ లో నేతిలో ఈ వెజిటబుల్ ఆయిల్స్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటిని వెనక్కి పంపించేసామని ఆయన ఏదో క్యాజువల్ మేనర్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి, గతంలో కూడా వాళ్ళు తిప్పి పంపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదే పెద్ద వార్త కాదు, డే టు డే వాళ్ళ యాక్టివిటీస్ లో ఒక భాగమే తప్ప వీళ్ళలాగా దీన్ని పెద్ద న్యూస్ చేయరు. అయితే అంతకంటే మహాపరాధం ఏంటంటే అందులో నూనెలు, జంతువుల కొవ్వుకి సంబంధించి యానిమల్ ఫ్యాట్ అనేది కలిపారనేది ఇంతకంటే కూడా అసలు వినడానికే భయంకరమైనటువంటి ఆరోపణ. ఇది
ఒక ఎస్వి సుబ్బారెడ్డి లాంటి ఒక మానవుణ్ణి తొక్కివేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయుధాన్ని ప్రయోగించారనుకుంటున్నారు, కానీ చాలా తప్పండి చంద్రబాబు నాయుడు గారు. అది కాదు. మీరు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి స్వామివారి పవిత్రతని మీరు దెబ్బతీసేటువంటి బాంబు పేల్చారు తప్ప ఒక వ్యక్తిని నిర్వీర్యం చేయడానికి మాట్లాడిన మాటలు కాదు. మీరు అలా అనుకున్నారు, కానీ అది అక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే అశేషమైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి. ఒకవేళ అదే కనుక జరిగితే మీ వెనక మేమందరం కూడా ఉంటాం. మీరు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా మీరు దర్యాప్తుగా ఆదేశించండి. మీరే కాదు, కేంద్ర ప్రభుత్వం వారు కూడా మీ మాట వింటారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించండి. చేయించి వాళ్ళందరినీ బయటికి లాగండి. బయటికి లాగితే భారతీయ శిక్షా స్మృతికి అన్వయం కానటువంటి శిక్షలు, బహిరంగ ఉరి శిక్షలు వేయడానికి కూడా ప్రజా ఉద్యమాల్ని మేము నిర్మిస్తాం. మీరు ఆ పని చేయండి నిజంగా జరిగితే. అంతేగాని ఏదో పాసింగ్ రిమార్క్ లాగా వినడానికే ఎంతో బాధగా ఉందని కడాన మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది అతి హేయమైనటువంటిది. సవకబారు రాజకీయాలకి పవర్లో ఇవాళ మీరు ఉంటారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఆ తర్వాత ఎవరికి పదవులు శాశ్వతం కాదు, జీవితాలే శాశ్వతం. ఇది తెలుసుకోవాలి. శాశ్వతమైనటువంటిది ఏదైనా కూడా ఏమిటంటే మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత మనం చేసినటువంటి మంచి పనులే ఈ సమాజానికి గుర్తుంటాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి వారు సైతం కానీ లేదు, సాక్షాత్తు ఆ పవిత్ర గ్రంథాలు కూడా చెప్తున్నటువంటిది ఇదే. యస్మిన్ స్మృతి పదం ప్రాప్తే దృష్టే స్మృతి ఉపాగతే ఆనందం యాంతి భూతాని జీవితం తస్య శోభతే అంటారు. యస్మిన్ స్మృతి పదం ప్రాప్తే, ఎవరైతే మనకి స్మృతిలో మెదులుతారో, దృష్టే యస్మిన్ స్మృతి పదం ప్రాప్తే దృష్టే స్మృతి ఉపాగతే, ఎవరినైతే మనం చూస్తామో వాళ్ళని చూడగానే ఆహా అని ఆనందం కలుగుతుంది, వాళ్ళు గుర్తుకొస్తే మహానుభావుడు అండి అని అనుకుంటారు. అటువంటి వారి జీవితమే శోభావహం, బతికున్నా చచ్చిపోయినా. అంతేగాని తాత్కాలిక రాజకీయాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం, వ్యక్తుల్ని హననం చేయడం కోసం మీరు ఇంత భయంకరంగా స్వామివారిని అపవిత్రం చేసేటువంటి విధంగా పవిత్ర క్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని, అందులో ఉండేటువంటి మహాప్రసాదాన్ని అపవిత్రం చేసేటువంటి విధంగా మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ఆధారాలు చూపించాలి, దాన్ని సాక్ష్యాలతో మీరు చేయాలి. కాదన్నట్లయితే యావత్ హిందూ ప్రజానికానికే కాకుండా యావత్ ప్రపంచానికి మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.